షర్మిల ముందు తన కొడుకు పెళ్లి పనుల మీద ఉంది. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుంది. పక్కన తన తల్లితో కలిసి మొన్న మధ్యన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆయనకు కూడా ఆహ్వాన పత్రం ఇచ్చింది. ఆ తర్వాతన మరి వాళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందమా లేకపోతే సహకరిస్తానని చంద్రబాబు చెప్పడం వల్ల ఇక తెలుగుదేశం అనుకూల మీడియా అంతా షర్మిలని అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు చేసేశారు. రుద్రరాజు కూడా ఒప్పేసుకున్నారు. టోటల్గా ఆమెని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి యాక్టివిటీ సీరియస్గా నడుస్తుంది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందుకొచ్చారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో సునీత వివేకానంద రెడ్డి కుమార్తె కూడా ఆమెతో జత కట్టేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో షర్మిలతో పాటుగా షర్మిలతో మాట్లాడిన చంద్రబాబు సునీతతో కూడా మాట్లాడారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. సునీత నర్రెడ్డి ఆల్రెడీ అసలు తెలుగుదేశం టచ్లో ఉన్నారు. తెలుగుదేశం లాయర్ లోద్రానే వాళ్ళకి అంటే తెలుగుదేశం ఫ్రీగా వాదనలు చేపిస్తోంది సునీత తరపున. కాబట్టి ఇక్కడ వీళ్ళంతా ఒక్కటే, వీళ్ళందరినీ అంటే జగన్కి వ్యతిరేకంగా కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారు.